గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఎల్రూన్ రాజ్ ఆఫ్ గ్రేడ్ 7. ఈరోజు మీకు చెప్పబోతున్న టాపిక్ కోవిడ్-19. కోవిడ్-19 ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఏ ఏ కంట్రీస్లో కోవిడ్ ఇంకా అవుతుంది, ఇప్పుడు ఇండియాలో సెకండ్ వేవ్ ఎంత ఎఫెక్ట్ చేయబోతుంది, ఇంకా కోవిడ్ ఫైనల్గా ఎక్కడ ఆగబోతుంది, ఇంకా మీకు కొన్ని హెల్త్ అడ్వైజెస్ నేను ఇవ్వబోతున్నాను. ఇంకా మెయిన్లీ ఒకటి చెప్పబోతున్నాను దీని గురించి. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు మీకు చాలా ఫ్రీ టైం. కోవిడ్ అనేది ఇప్పుడు అందరికీ ఫ్రీ టైం అన్నమాట. అంటే ఈ టైంలో మీకు చేయాల్సిన పని చాలా ఉంటుంది. ఇంటర్ వాళ్ళు కంప్యూటర్ గురించి నేర్చుకోవడము, ఐఐటి గురించి ఎయిమ్స్ బాగా స్టడీ చేయడం, ఇది చాలా ఫ్రీ టైం. వీ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్. మనం మిస్యూజ్ చేసుకోకుండా వాడుకోవాలి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, కోవిడ్ ఫస్ట్ వేవ్ మనకి మార్చ్లో స్టార్ట్ అయింది. మార్చ్ నుంచి లాక్డౌన్. మార్చ్ 2020లో బాగానే యావరేజ్గా అవుతుంది. సెప్టెంబర్లో పీక్ స్టేజ్ అంటే 1 lakh కేసెస్ పర్ డే వచ్చేది. మరి ఫిబ్రవరికి వస్తే కేసెస్ లేవు. ఫిబ్రవరికి నియర్లీ 100 to 1000 కేసెస్ ఆర్ ఓన్లీ రిజిస్టర్డ్ ఎవ్రీ డే. ఒక రోజులో 100 to 1000 కేసెస్ ఇప్పుడు రిజిస్టర్ అయ్యాయి. కానీ మీకు ఇప్పుడు తెలుసు ఇప్పుడు పరిస్థితి ఏంటో. ఫ్రమ్ మార్చ్ ఎండింగ్ అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది కేసెస్ అనేది. అంటే చాలా దారుణమైన పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే మీకు ఎలాగుంటుంది, మీరు కింద నుంచి మౌంట్ ఎవరెస్ట్ని చూసినట్టు ఉంటుంది. అలా అంత దారుణమైన పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్కి 3 times మోర్ కేసెస్. అంటే 1 lakh వచ్చేది ఫస్ట్ వేవ్లో. సెకండ్ వేవ్లో 3 lakhs పర్ డే వస్తున్నాయి. 3 lakhs అంటే మీకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. బ్రెయిన్లో అలా తిరుగుతుంది. 3 lakhs అమ్మ జాగ్రత్త ఉండాలరా బాబు అని అనుకుంటారు. సో స్టే హోమ్, స్టే సేఫ్, యూజ్ మాస్క్ అండ్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్ వైజ్లీ. ఓకే, తర్వాత ఇప్పుడు ఎలా చెప్తాం మనం ఇండియాలో సెకండ్ వేవ్ ఎప్పుడు అవుతుందో. ఇప్పుడు మనం ఇంకో కంట్రీ డేటాస్ మనం ఎస్టిమేట్ చేసి ఇండియాకి సెకండ్ వేవ్ ఎప్పుడు అవుతుందో మనం చెప్తాం అన్నమాట. ఫస్ట్ మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూద్దాం అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి సెప్టెంబర్ అంటున్నానంటే ఫ్రమ్ డిసెంబర్ ఇట్ స్టార్టెడ్. 2019 డిసెంబర్ ఇట్ స్టార్టెడ్ ఫర్ దర్ కోవిడ్. సో ఎస్టిమేటింగ్ ఇన్ ద సెకండ్ వేవ్ లో అయితే ఎలాగ ఎస్టిమేట్ చేస్తాం, బాగానే ఉంది మాట ఫిబ్రవరి దాకా. కాకపోతే ఫ్రమ్ డిసెంబర్ 2020 టు ఫిబ్రవరి అంటే 4 months కాబట్టి మార్చ్ 1, 2, 3, 4 months. 4 months అయింది. తర్వాత మార్చ్ ఎండింగ్ నుంచి కేసెస్ తగ్గడం స్టార్ట్ అయ్యాయి. అంటే ఇట్ టుక్ 4 months టు కంప్లీట్ ది సెకండ్ వేవ్. ఇప్పుడు కేసెస్ తగ్గుతున్నాయి. సెకండ్ వేవ్ అయిపోయింది ఇప్పుడు అమెరికాలో. కమింగ్ టు యునైటెడ్ కింగ్డమ్, దాంట్లో ఏమొచ్చి కూడా ఇలాగే నడిచింది. జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 4 months పీక్ స్టేజ్ సెకండ్ వేవ్. తర్వాత అలాగా ఏప్రిల్ ఎండింగ్ నుంచి కిందకి పడడం స్టార్ట్ అయింది. దెన్ కమింగ్ టు జర్మనీలో ఎలాగ ఉంది మాట ఇప్పుడు పరిస్థితి అంటే సెకండ్ వేవ్ ఇస్ డన్. సెకండ్ వేవ్ కూడా 4 months కంటిన్యూ అయ్యింది. జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 4 months. యాక్చువల్గా 3 months అయ్యింది జర్మనీకి పీక్ స్టేజ్ సెకండ్ వేవ్ది. జాన్, ఫెబ్ అండ్ మార్చ్. ఏప్రిల్లో 1 month అంటున్నానంటే ఒక 15 days తగ్గాయి. కానీ థర్డ్ వేవ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది జర్మనీలో థర్డ్ వేవ్ స్టార్టెడ్ అగైన్. కమింగ్ టు అనదర్ కంట్రీ విచ్ ఇస్ ఇండియా ఓన్లీ. ఇప్పుడు ఇండియాలో ఫిబ్రవరిలో బాగానే ఉంది. బట్
ఇన్ ఏప్రిల్ ఇట్ వెంట్ టు పీక్ స్టేజ్. ఓకే, దీన్ని బట్టి మనం ఎలాగ ఎస్టిమేట్ చేస్తాం అంటే దీనికి 4 months 3 countries-వి 4 months కంప్లీట్ అయ్యింది. నేను అనుకుంటుంది ఏంటంటే ఎలాగంటే జస్ట్ ఇప్పుడు ఏప్రిల్లో ఇండియా పీక్ స్టేజ్, ఏప్రిల్ అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ 4 months అంటే జూన్ ఎండింగ్ కల్లా కోవిడ్ ఆగి సెకండ్ వేవ్ స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంది ఇండియాకి. సో కమింగ్ టు అనదర్ టాపిక్. ఆ టాపిక్లో ఏంటంటే పల్స్. మీకు కోవిడ్ ఉందా లేదా, ఎప్పుడు హాస్పిటల్ జాయిన్ అవ్వాలి, వాట్ ఈస్ ద టైమ్, అట్ విచ్ స్టేజ్ ఆఫ్ యర్ బాడీ హెల్త్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్ టు హాస్పిటల్. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అందరికీ తెలుసు కోవిడ్ టైంలో పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒక స్మాల్ డివైస్. ఆ డివైస్ని వాడి ఆ డివైస్ని మీ ఇండెక్స్ ఫింగర్ రైట్ ఏ ఫింగర్ కైనా పెట్టచ్చు. దిస్ మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, స్మాల్ ఫింగర్, నాట్ ఓన్లీ స్మాల్, ఓన్లీ దీస్ two. Okay, we'll put it on and turn it on. There will be an option to on. When you see something here, you don't know, I think so, your oxygen levels in your blood. It shows your oxygen levels in the blood. From 95 to 100, it's perfect, perfect blood pressure in your, it's blood pressure. But below 95 to 90, it is little critical. So you have to consult your doctor. If it falls from 90 to 80, you have to join. అంటే ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా జాయిన్ అవ్వాలి. అంటే మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ నో ఆప్షన్, మీకు ఆప్షన్ లేదు, ఇంకా తప్పక జాయిన్ అవ్వాల్సి వస్తుంది ఇంకా. ఓకే, కిందలో ఇంకోటి కనబడుతుంది అన్నమాట మీకు 85 సంథింగ్ ఇట్ షోస్. అది కూడా షుడ్ బి, యూ హ్యావ్ టు టేక్ యువర్ ప్రికాషన్స్ అన్నమాట. ఇది చాలా డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట దీనికి. నాకు తెలీదు, డాడీకి తెలుసు. డోలో 650, అజిత్రోమైసిన్. ఫర్ పెయిన్ యూ విల్ యూస్ పారాసిటమాల్, మీన్స్ డోలో ఓన్లీ పారాసిటమాల్ ఫర్ పెయిన్. బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. ఇది ఒక కామన్ సిమ్టమ్. స్మెల్ రాదు, టేస్ట్ రాదు. ఓకే, మీన్స్ యూ గెట్ బాడీ పెయిన్స్, థ్రోట్ పెయిన్, హెడేక్ వస్తుంది. హెడేక్ మీరు మామూలు జంతువుగా రాసుకుంటారు అంతే. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ది ఆక్సిజన్ ఎందుకు అలాగవుతుంది? ఇప్పుడు ఇండియా అంతా సఫరింగ్ బికాస్ దెర్ ఈస్ నో ఆక్సిజన్ ఫర్ సింగిల్ పర్సన్, ఒక్కడికి లేదన్నమాట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ లేకపోవడం వల్ల, మీకు తెలుసు అందరికీ చదువు ఉంటుంది జియోగ్రఫీలో, ఎర్త్లో ఓన్లీ 21% ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. ఇంకా అదర్ గ్యాసెస్ లైక్ నైట్రోజన్ 78% అండ్ అదర్ గ్యాసెస్ 1%, కార్బన్ డైఆక్సైడ్ అవి. సో కోవిడ్ రావడం వల్ల మీకు బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా, మీరు చెక్ చేసుకుంటారు. ఎందుకు తగ్గుతుంది బ్లడ్ ప్రెషర్? కోవిడ్ వల్ల తగ్గిపోవడం వల్ల యువర్ ఆక్సిజన్ లెవెల్స్ గెట్ లోడ్, తగ్గిపోతాయి, ఆయాసం వచ్చేస్తుంది. ఇది కూడా ఒక కామన్ సిమ్టమ్. అందరూ అనుకుంటారు వ్యాక్సిన్ వేసుకుంటే మనకు రాదు కోవిడ్ అని అనుకుంటారు, కానీ అలా లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ ఈజ్ ఆల్సో ఎఫెక్టింగ్. వ్యాక్సిన్ వల్ల కామన్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. హెడేక్ వస్తుంది, చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కానీ ఇట్స్ నాట్ అలౌడ్ ఫర్ బిలో 18. ఓకే, అంటే చాలా మందికి వచ్చింది వ్యాక్సిన్ వల్ల. అందరూ కోవిషీల్డ్ అంటారు, కోవాక్సిన్ అంటారు, వేసుకుంటారు. కానీ కొంతమందికి వచ్చేసింది, దే గాట్ ఇన్ఫెక్టెడ్ అండ్ దే డైడ్ ఆల్సో. సో
ఇప్పుడు వ్యాక్సిన్ మీదే డిపెండ్ అవ్వకండి. మీరు లాక్డౌన్లో అంటే పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వేవ్లో అప్పుడు మీరు కషాయం ఏదో తాగేవాళ్ళు, అది ఇంకా సమ్మర్ బెటర్. అదే తాగుతుంటే యూ కెన్ కంటిన్యూ బీయింగ్ హెల్దీ, నాట్ ఓన్లీ వ్యాక్సినేటెడ్. ఓకే, దెన్ చెప్తున్నాను ఆక్సిజన్ గురించి. ఆక్సిజన్ అన్నమాట యాక్చువల్గా మెడికల్ ఆక్సిజన్ అంటే సిలిండర్స్ ఉంటాయి కదా, మెడికల్ ఆక్సిజన్ అంటారు. ఆ మెడికల్ ఆక్సిజన్ 82% ఆక్సిజన్ ఉంటుంది. అందుకనే బ్రీతింగ్కి ఓన్లీ మెడికల్ ఆక్సిజన్ వాడతారు. కానీ ఇప్పుడు ఒక స్టేట్కి వెళ్ళాల్సిన అంటే ఆంధ్ర అనుకోదు, ఆంధ్రాకి వెళ్ళాల్సిన ఆక్సిజన్ కర్ణాటకకి, అదే మీన్ బెంగళూరుకి వెళ్ళట్లేదు. బెంగళూరుకి వెళ్ళాల్సిన ఆక్సిజన్ కేరళకి వెళ్ళట్లేదు. కేరళ అలాగా కంటిన్యూ అవుతుంది. అలా చాలా స్టేట్స్కి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇండియా అంతా నేవీని వాడుతుంది. ఇట్స్ యూజింగ్ షిప్స్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజన్ సిలిండర్స్. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ట్రక్స్. ఇది ఫుల్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తుంటే ఒక 2-3 వీక్స్ రెడీగా ఉంటే ఇట్ విల్ బి పిన్ పర్ఫెక్ట్. నో వన్ హ్యాస్ డైడ్ ఆల్సో. ఇప్పుడు తెలుసు మా అపార్ట్మెంట్లో కూడా కొంతమందికి అలాగా వచ్చింది. సో వీఆర్ బీయింగ్ సేఫ్. I changed my mind to get into the toughest lockdown of my life because I was also infected by COVID. నాకు కూడా కోవిడ్ వచ్చింది. I experienced everything. Okay, my brother, mother, father, all of them they faced issues, but not me because they didn't get taste, nothing. Okay, so ఇది సౌత్ కొరియా నుంచి అంతా ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ ఆక్సిజన్. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ది లాస్ట్ టాపిక్ మీకు చెప్దాం అనుకున్నాను ఇందాక నుంచి. అంటే ఇప్పుడు లాక్డౌన్ అంటే చాలా ఫ్రీ టైం కాబట్టి యూ హ్యావ్ టు యూటిలైజ్ యువర్ టైం యూటిలైజ్ చేసుకోవాలి. ఎలాగా అంటే ఇప్పుడు 10th నుంచి ఇంటర్కి వచ్చిన వాళ్ళు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, ఎక్సెల్, వర్డ్ డాక్యుమెంట్స్ వీటి మీద మీరు బేసిక్స్ నేర్చుకుంటారు ఆల్రెడీ ల్యాబ్స్లో వాళ్ళ కంప్యూటర్. కానీ దాంట్లో డీప్గా నేర్చుకోవాలి మీరు. ఇంజనీరింగ్ వాళ్ళకి ఏమొచ్చి చాలా ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ పర్ఫెక్ట్ టైం టు స్టార్ట్ ఆన్ స్టాక్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి బికాస్ దేర్ విల్ బి ఫైనాన్షియల్ రిస్క్స్. ఇంకా ఏంటంటే ఇప్పుడు కోవిడ్ టైం కదా, సో స్టాక్ మార్కెట్ అంతా షేర్స్ కింద పడిపోతున్నాయి. ఇప్పుడు న్యూస్లో వచ్చింది చూసారు కదా, 8.26% ఆఫ్ ద షేర్స్ ఫెల్ డౌన్. 82% షేర్స్ పడిపోయాయి వాళ్ళ బికాస్ ఆఫ్ COVID-19. ఓకే, యాక్చువల్గా మీకు దీనిలో ఇది చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు మీరు షేర్స్ గురించి నేర్చుకోవాలి. స్టాక్ మార్కెట్ అంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ కావాలంటే మీరు ఏంజిల్ బ్రోకింగ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి డీమ్యాట్ అకౌంట్ అని కొట్టాక అది ఫ్రీగా వస్తుంది. ఏంజిల్ బ్రోకింగ్ అనే వెబ్సైట్ వాడితే మీకు ఫ్రీగా వచ్చేది. ఆ అకౌంట్ అలా వాడి మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఓకే, అదే దిస్ ఇస్ మై అంటే ఇది నా ఆలోచన, దిస్ ఇస్ మై ఐడియా. ఇది నా ఐడియా మీ అందరితో షేర్ చేద్దామని ఇది నా ఐడియా. సో ప్లీజ్ బీ సేఫ్, stay at home, take your precautions, wear a mask, be safe and help others also to be safe and tell them precautions to them to be safe. And finally, follow me on Instagram